హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రేషన్ కార్డు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి తాజా అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, హెల్త్ కార్డు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల లింకు ఉండదని, వాటిని వేరుగా జారీ చేయాలని చెప్పారు. ఈ కార్డుల జారీకి ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. అందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం చెప్పారు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.